నిజామాబాద్ నగర కార్పొరేషన్ కి ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం చేశారు అధికారులు. ఇందులో భాగంగా డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాను ప్రకటించారు. గత 3 రోజులుగా అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు అధికారులు. అయితే కార్పొరేషన్లో ఓటర్ల జాబితా సరిగా లేదని, ఒక పార్టీకి అనుకూలంగా ఓటర్ల జాబితా రూపొందించారని ఆరోపిస్తున్నాయి రాజకీయ పార్టీలు. దీంతో నిజామాబాద్ కార్పొరేషన్ ఓటర్ల జాబితాపై గందరగోళం నెలకొంది. నిజామాబాద్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 3,44,756గా ప్రకటించారు అధికారులు. గత కార్పొరేషన్ ఎన్నికలతో పోల్చితే దాదాపు 30,000కు పైగా ఓటర్లు పెరిగారు. అయితే ఈ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు వెలువడుతున్నాయి. అనుమానాలున్న పలు అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు నగరవాసులు, పొలిటికల్ లీడర్స్. ఈసారి డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా తయారు చేసే క్రమంలో అధికారులు తప్పులు చేశారని విమర్శిస్తున్నారు. తాజా ఓటర్ల జాబితాను సవరించాలని కోరుతున్నారు. ఎన్నికల కోసం అధికారులు హడావిడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల లెక్కలను హడావిడిగా పూర్తి చేశారు. ఇంటింటికి తిరిగి చేయవలసిన ప్రక్రియను సిబ్బంది మొత్తం ఒకే దగ్గర కూర్చొని పూర్తి చేశారు. ఇక వార్డుల వారీగా చేయవలసిన ప్రక్రియ కూడా ఆన్లైన్లో మ్యాపులను చూస్తూ మొత్తం ఓటర్ల సంఖ్య ఆధారంగా తుది జాబితా రూపొందించారు. దీంతో వార్డుల విభజన, ఓటర్ల సంఖ్యపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నగరవాసులు. అధికార పార్టీకి అనుకూలంగా ఈ ప్రక్రియ చేపట్టారని బీజేపీ ఇప్పటికే జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేసింది. అవసరమైతే కోర్టుకు వెళ్తామని కూడా బీజేపీ, ఇతర ప్రతిపక్ష పార్టీ నేతలు అంటున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఓట్ల అవకతవకలు పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలవమనే భయంతో ఓటర్లను భయభ్రాంతులు చేసి, ఇప్పుడు పాముల బస్తీకి పోయిన వ్యక్తి ఈరోజు ఏదైతే సారంగపూర్కి వెళ్ళి సారంగపూర్ కార్పొరేటర్ పాముల బస్తీలో ఎట్లా డెవలప్మెంట్ చేస్తాడు? ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ రకంగా తెస్తాడు? రేపొద్దున కార్పొరేటర్ కావాలన్నా, ప్రభుత్వ అధికారులు కావాలన్నా, లేకపోతే బ్లాక్ ఆఫీసర్ కావాలన్నా, సఫాయి వాళ్ళకి కేటాయించినా, లేకపోతే క్లీనింగ్ సెక్షన్ ఇచ్చినా, ఏది ఇచ్చినా కానీ ఇబ్బందే కదా. ఇది కేవలం ఎలక్షన్ కోసం ఇబ్బంది కాదు, రేపు పరిపాలన పరంగా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే ఈ సరిదిద్ది, కమిషనర్ గారు చెప్తున్నారు, ఎస్ ఇవి తప్పులు జరిగినాయి, మేము సరిదిద్దుతున్నాం. ఎలక్షన్ కమిషన్ దానికే డౌన్లోడ్ చేసినాం. ఎలక్షన్ కమిషన్ ఆ డివిజను ఆ హౌస్ నెంబర్ కొడితే నీ పలానా బూత్లో ఉందని చెప్పి ఆన్లైన్లో వస్తుంది. ఇది కావాలని చెప్పి కొంతమంది కొంతమంది అది కాంగ్రెస్ రాజకీయ పార్టీ నాయకులు ఇది ప్రయత్నం చేశారు. దాన్ని భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ఒప్పుకోదు. బీహార్ వేరే స్టేట్ వాళ్ళు వచ్చి మొత్తం బోకస్ ఓట్లు చేస్తున్నారని మాకు సమాచారం వస్తే వెంటనే మేము కలెక్టర్ గారికి, ఎలక్షన్ కమిషన్ మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఎందుకంటే అన్ని బోకస్, గతంలో ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో 5,000 చిల్లర ఉండే, ఇప్పుడు 7,000 చిల్లర అయిపోయినాయి. అన్ని బోకస్ ఓట్లు ఉన్నాయి. వెంటనే దీన్ని బూత్ లెవెల్ స్థాయిలో ఎంక్వైరీ చేసి వెంటనే ఈ స్థానిక ఎవరు ఉంటారో వాళ్ళకే ఉంచాలా. బోకస్ ఎవరు అయితే ఒక ఇల్లు ఉన్నదో 5 ఓట్లు అంటే ఆ ఇల్లు మీద ఇంకా 10 ఓట్లు ఎక్క ఇట్లా సృష్టించిర్రు మొత్తం ఓటర్ లిస్ట్, బోకస్ ఓటర్ లిస్ట్. వెంటనే మేము కలెక్టర్ గారికి ఒకటే చెప్పిన, రీఎంక్వైరీ చేసి వెంటనే ఈ బోకస్ ఓట్లు తొలగించాలని మా బీఆర్ఎస్ 13 డివిజన్ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. నిజామాబాద్ కార్పొరేషన్లో గత ఎన్నికల్లో బీజేపీ 28 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఎంఐఎం సపోర్టుతో బీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఈసారి కాంగ్రెస్ బలంగా ఉండటంతో ప్రతిపక్షాలు గెలుపు అంత ఈజీ కాదు. ఎలాగైనా నిజామాబాద్ కార్పొరేషన్లో జెండా ఎగరవేయాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో మరింత ఫోకస్ పెట్టింది పార్టీ. అయితే కాంగ్రెస్ కావాలనే ఓటర్ల జాబితాను తప్పుగా రూపొందించేలా చేసిందని బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. గతంలో ఉన్న వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు ఉన్నారు, వారికి కొంచెం అవగాహన రాహిత్యం. అలాగే ఇంటి నెంబర్లు ఎక్కడి నుంచి ఎక్కడికి, కొన్ని హౌస్ నెంబర్లు మనం 20 సంవత్సరాల క్రితం నుంచి మార్పులు చేరు ఒక సిరీస్లో లేకుండా కొన్ని ఏరియాలో డబుల్ హౌస్ నెంబర్స్ ఉన్నాయి. హౌస్ నెంబర్లు కొంచెం కన్ఫ్యూజన్లో ఒక యాప్ ద్వారా కావచ్చు, మాన్యువల్ కావచ్చు, అది ఒక ఏరియాలో జంప్ అవుతూ ఉన్నాయి. దీన్ని మేము గుర్తించాము. ఒక్కో డివిజన్లో బూత్ వైజ్గా ఆ బూత్ని కొన్ని 2 డివిజన్లో వచ్చే బూత్ని ఒకే బూత్లో వేయడం, ఒకే డివిజన్లో వేయడం, ఇలాంటి పొరపాటులో ఒక డివిజన్లో 6,000 ఓట్లు వచ్చినాయి, ఒక డివిజన్లో 3,000 ఓట్లు వచ్చినాయి, కొన్ని జంప్ అయినాయి. ఒక పద్ధతిలో వాళ్ళు రిలీజ్ చేసారు, ఇది ఫైనల్ లిస్ట్ కాదు, దీని మీద అబ్జెక్షన్స్ ఉంటే చెప్పమన్నారు. మేము 2 రోజుల నుంచి మా డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దీన్ని వర్కౌట్ చేశారు. ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి కమిషనర్ గారి దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. మేము ఫైల్ తయారు చేస్తాం, ఇస్తున్నాం. అలాగే ఇతర పార్టీలు కూడా
మీరు చేసిన ఏదైతే వర్కౌట్ ఉందో వారు ఇచ్చి ఒక సరైన పద్ధతిలో మనం ఎలక్షన్కి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అంతేగాని ఈ కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది, అధికారులు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అనే మాట వాస్తవం. పద్ధతి ప్రకారం ఎలక్షన్లకు పోదాం. కొత్త ఓటర్ల జాబితాలో ఒక డివిజన్ ఓట్లు మరో డివిజన్లోకి వచ్చాయి. ప్రతి డివిజన్లో సుమారు 700 నుంచి 1000 ఓట్లు కొత్తగా వచ్చాయి. నిజామాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల ఓట్లు కార్పొరేషన్లోని పలు డివిజన్ల ఓటర్ల జాబితాలో దర్శనమిస్తున్నాయి. మైనారిటీ ఏరియాల్లో హిందూ ఓట్లు, హిందువులు ఎక్కువగా ఉన్న డివిజన్లో మైనారిటీ ఓట్లు చేర్చారు. కొన్ని చోట్ల స్థానిక తాజా మాజీ కార్పొరేటర్ల ఓట్లే వేరే డివిజన్ జాబితాలోకి వెళ్లిపోయాయి. అందిన ఫిర్యాదుల మేరకు ఓటర్ల జాబితాను సవరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ నెల 10వ తేదీన నిజామాబాద్ కార్పొరేషన్ ఓటర్ల తుది జాబితాను అధికారులు ప్రకటించనున్నారు. అయితే జాబితాలో సవరణలు ఎలా చేస్తారు, అభ్యంతరాలను ఎలా తొలగిస్తారు, సమయం ఎక్కువగా లేకపోవడంతో మార్పులతో కూడిన తుది జాబితా సిద్ధం అవుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.